వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. యునైటెడ్ యూనివర్సిటీ నుండి లైఫ్ టైం అవార్డు అందుకున్న అమ్మ అనాథాశ్రమం ట్రస్ట్ చైర్మన్ మల్లెపుల్ల వెంకటరమణ. చిక్కడపల్లి నివాస్ న్యూస్. ప్రముఖ సామాజికవేత్త అమ్మ అనాథాశ్రమం ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సాంస్కృతిక సెల్ కన్వీనర్ డాక్టర్ మల్లెపుల్ల వెంకటరమణకు సౌత్ ఇండియా ఊటీలో శనివారం నాడు జరిగిన అతిగిన్ని యునైటెడ్ కౌన్సిల్ వారి జర్మనీ యూనివర్సిటీ నుండి అవార్డును అందజేశారు. వారి పేదలకు, అడవి ప్రాంతాల్లో నివసించే వారికి వయోజన విద్యను మరియు అనాథ పిల్లలకు ఆశాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా 1వ తరగతి వరకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచిత విద్యను అందించడం జరిగిందని, కరోనా కష్టకాలంలో భోజన వసతులు కల్పించడం, వృద్ధులకు దుస్తులు, వంట సామాగ్రి మరియు అమ్మ అనాథాశ్రమం ట్రస్ట్ ద్వారా 20 సంవత్సరాల నుండి ఉచిత చలవేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు, ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ సమాజ సేవలో ప్రముఖ సామాజికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే పేద కళాకారులు ఆదుకుంటూ తన మానవత్వాన్ని చాటుకున్నారు. సాంస్కృతిక రంగాలకు సహాయ సహకారాలు చేస్తూ పద్మశ్రీ అవార్డుకు దగ్గరలో ఉన్న మల్లెపుల్ల వెంకటరమణకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. వెంకటరమణ మాట్లాడుతూ సమాజ సేవకులు మరింత బాధ్యత ఈ అవార్డుతో పెరిగిందని, తను ఎప్పుడూ ప్రజల మనిషిగానే జీవిస్తారని ఆయన అన్నారు.